అనేకరాజన్యరథాశ్వసంకులం తదీయమాస్థాననికేతనాజిరం నయత్యయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. అనేకరాజన్యరథాశ్వసంకులం తదీయమాస్థాననికేతనాజిరం నయత్యయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. చదవండి, రాజయ్య గారు చదవండి. అనేక రాజన్యరథాశ్వసంకులం తదీయమాస్థాన నికేతనాజిరం నయత్యయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. అనేక రాజన్యరథాశ్వసంకులం తదీయమాస్థాన నికేతనాజిరం నయత్యయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. లక్ష్మి గారు చదవండి. పదవిభాగం చేయండి. అనేక రాజన్యరథాశ్వసంకులం తదీయమాస్థాన నికేతనాజిరం నయత్యయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. తదీయమాస్థా స్థానే మహాప్రాణ. అనేక రాజన్యరథాశ్వసంకులం తదీయమాస్థాన నికేతనాజిరం నయత్యయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. రాజన్య అనేక రాజన్యరథాశ్వసంకులం అనేక రాజన్యరథాశ్వసంకులం తదీయం ఆస్థాన నికేతనాజిరం నయతి. అది కూడా పూర్తిగా ఉందా గురుగారు? ఆర్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. అయుగ్మచ్చదగంధిరార్ద్రతాం ఒకటే. ఆయుగ్మ అయుగ్మ అయుగ్మచ్చదగంధిరార్ద్రతాం అయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. శైలజ గారు విభక్తి కూడా చెప్పండి. అనేక రాజన్యరథాశ్వసంకులం తదీయమాస్థాన నికేతనాజిరం నయత్యయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. అనేక రాజన్యరథాశ్వసంకులం తదీయమాస్థాన నికేతనాజిరం నయత్యయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. భృశం నృపోపాయనదంతినాం మదః. అనేక రాజన్య రథాస్య సంకులం సంకులం సంకులే సంకులాని అనేక రాజన్య రథాస్య సంకులం శబ్దः సంకులే శబ్దः ఆకారాంతః నపుంసకలింగ ద్వితీయావిభక్తి ఏకవచనం. తదీయం తదీయే తదీయాని తదీయం తదీయే తదీయాని తదీయే శబ్దः అకారాంత నపుంసకలింగ ద్వితీయావిభక్తి ఏకవచనం. ఆస్థాన నికేతనాజిరం అజిరం అజిరే అజిరాని ఆస్థాన నికేతనాజిర శబ్దः
అకారాంత నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. ఆజిరం అది అజిరం కాదు ఆజిరం అజిరం. అజిరం. ఆజిరం ఆస్థాన నికేత అజిరం. ఆజిరం. అజిరం ఉందా ఆజిరం ఉంది. సరే అజిరం కావచ్చు నేను ఆజిరం అజిర సంబంధం ఆజిరంగానే వస్తుంది ఆజిరం పదం సరే ఆస్థాన నికేతన ఆజిరం. అజిరం అజిరే అజిరాని. ఆస్థాన నికేతన ఆజిర శబ్ద అకారాంత నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. నయతి నయతి నయత నయంతి. నీ ప్రాపణ ధాతు కర్తరిలట్ పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనం. అయుగ్మఛద్ద గంధి 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 గంధయః. అయుగ్మఛద్ గంధి శబ్ద ఇకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. ఆర్ధతాం ఆర్ధతాం ఆర్ధతే ఆర్ధతాః. ఆర్ధతా శబ్ద ఆకారాంత స్త్రీలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. భృశం అవ్యయం. నృపోపాయ దంతినః దంతినః దంతినోః దంతినాం. నృపోపాయ దంతిన్ శబ్ద నకారాంత పుల్లింగ షష్ఠీ విభక్తి బహువచనం. మదః మదః మదౌ మదాః. మద శబ్ద అకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి బహువచనం. అంతే గురుగారు. దీంట్లో మనకు క్రియాపదం నయతి. నయతి నయతి అనేది ఏంటి నయతి నయత నయంతి నయని అనేది నీ ప్రాపణే వెళ్ళడం పొందడం మన నయనము ఆనయనము మనం నయనం అనే పదం కూడా దీని నుంచే వచ్చింది బయట విషయాలు లోపలికి పంపిస్తుంది. నయతి అంటే పొందింపజేయుచున్నది. పొందింపజేయుచున్నది అన్నప్పుడు ఏం పొందింపజేయుచున్నది ఎవరు పొందింపజేస్తున్నారు? నయతి కహ ఏమిటి? పుంలింగ ప్రధాన వ్యక్తి పుంలింగ ఏకవచనం ఏది ఉంది దీంట్లో? మదహ అనేది మదహ మదము మదం అంటే మదజలం. దీని యొక్క మదము వేటి యొక్క దీని యొక్క షష్ఠీ దంతినాం. దంతి శబ్దం దంతిన శబ్దము దంతినోహ దంతినాం. దంతం కలది దంతి దంతమస్య స్థితి దంతి అని గుణిన్ శబ్దంలాగా దంతి దంతి వస్తుంది. దంతి అంటే ఏనుగులు. హస్తి కూడా హస్తంగా దగ్గర హస్తి కరంగా దగ్గర కరి అంటే ఈ తొండానికి కరం అనే పేరు హస్తం అనే పేరు ఉన్నది. హస్తంలాగా పనిచేస్తాం అది దంతాలనగా దంతి. దంతినాం ఏనుగుల యొక్క అవి ఏమి ఏనుగులు? ఉపాయన దంతులు. ఉపాయనం అంటే కానుక. ఆ కానుకగా అయినటువంటి దంతులు ఎవరి యొక్క? నృప రాజుల యొక్క కింద ఇవ్వబడ్డాని అర్థం. రాజుల యొక్క కానుకల యొక్క దంతులు. ఆ దంతుల యొక్క మదము రాజులు ఇచ్చినటువంటి దంతుల యొక్క మదము నయతి. ఎంత అంటే భృషం మిక్కిలి నయతి. దేనిని నయతి పొందింపజేస్తున్న ఈ కర్మ దేనిని అన్నప్పుడు ద్వితీయ విభక్తి. ఆర్ద్రతాం నయతి. అయుగ్మచ్చల గంధి గంధిరార్ద్రతాం. ఆర్ద్రతాం అంటే ఏమిటి? ఆర్ద్రత్వాన్ని. ఆర్ద్రత్వం అంటే తడవడం, తడిగా ఉండే స్థితిని ఆర్ద్రత్వాన్ని మదం చేస్తున్నది. ఐగ్వచ్ఛిద గంధి వేరే. ఐగ్వచ్ఛిద గంధి ఐగ్వచ్ఛిద గంధి అనేది మదంకు విశేషణం. ఐగ్వచ్ఛిద గంధి అయుగ్మ ఛదం అదే అయుగ్మచ్ఛది అనే ఛద అనేటువంటి ఒక పేరు. అంటే 7 ఆకులు కలిగినటువంటి ఒకనొక అరటి పుష్పం. దానికి 7 ఆకులు ఉంటాయి.
ఏడాకుల అరటి అంటారు. ఏడాకులు అరటి అంటే ఏడాకులు అంటే ఏమిటి? అది ఏడు అనేది సరి సంఖ్య కాదు కదా, సంఖ్య కనుక యుగ్మం కానీ అయుగ్మం. యుగ్మం అంటే సరి సంఖ్య, అయుగ్మం ఉన్నటువంటి ఛదము కలిగినటువంటి అయుగ్మ ఛదము అంటే ఆకులో కలిగినటువంటి గంధం అంటే చాలా బ్రహ్మాండమైన వాసన వస్తుంది. అది అంతటి వాసన కలది అంటే అయుగ్మఛదం యొక్క గంధం వంటి గంధం కలది. మదజలము ఏనుగులకు స్రవించేటువంటి మదజలము అది వీటి నుంచి కుంభస్థలాల నుంచి గారుతుంటాయి. చాలా సుగంధంగా ఉంటుంది అనమాట. అది కస్తూరి అట్లాగా వాసనలాగా వస్తుంటుంది. కనుక అటువంటి అది అందుకని వాటి మీద 9 వాడుతుంటాయి. ఆ 9 వారిలో ఒకటే కుట్టినా కూడా వీడికి మోసం పట్టదు, కొడుతూ చూస్తుంటాయి అనుకుంటే అటు ఇటు పోయి అందుకని చెట్లను గుద్దుకోవడం చేయడం ఇది చేయడం మదం వచ్చి మదగంజం అంటే ఇక పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు అనమాట. కారణం ఏంటంటే ఇవి కూడా వచ్చి అంటే ఆ స్థితి కూడా ఒకటి, ప్లస్ ఏంటంటే ఈ కారణాలు కూడా ఏది 9 రావడం అవన్నీ కూడా కారణాలతో కూడా అవి రకరకాలు ఉంటాయి. ఎందుకంటే అటువంటి మదజలము ఆర్ద్రత్వాన్ని భృషం ఆర్ద్రత్వం నయతి. మిక్కిలి చూడండి, మిక్కిలి మిక్కిలి ఆర్ద్రత్వాన్ని కలిపిపోజేస్తుంది. అంటే ఆర్ద్రత్వాన్ని కలుస్తుంది. ఆర్ద్రత్వం ఎక్కడ ఎట్లా అనేటువంటిది అది ఎక్కడి ఎక్కడ అంటే ఆస్థాన నికేతనాజిరం, ఆయన యొక్క ఆస్థానం సభ యొక్క ఆజిరం అంటే ప్రాంగణం ముందర. స్థన యొక్క నికేతనం అంటే భవనం యొక్క అజిరం, అజిరం అంటే ముందు ఉన్నటువంటి ప్రాంగణం. ప్రాంగణాల్లో ఈ ఏనుగులను వీళ్ళు నృపోపాయన దంతులు అంటే వాళ్ళు రాజు దగ్గరికి వస్తే ఏదో కానుక తీసుకొని రావాలి కదా. అంటే శాస్త్రం ఏం చెప్తున్నది? దేవాలయానికి వెళ్ళినా, ఇళ్ళ దగ్గరికి వెళ్ళినా, రాజు దగ్గరికి ప్రభువుల దగ్గరికి వెళ్ళినా ఊరికే వెళ్ళకూడదు, వట్టి చేతుల్లో వెళ్ళకూడదు. రిక్తహస్తే నోపాయాత్ అని అంటే వట్టి చేతులతో పోకూడదు. ఏదో పిల్లల దగ్గర పోతున్నామంటే వాళ్ళు ఏదో ఆశిస్తారు, చాక్లెట్ సంతోషపడతారు. ఎందుకంటే అట్లానే రాజుల దగ్గరికి వెళ్తే ఏదైనా పట్టుకుపోవాలి, ఏదో కథలుంటారు. రాజట ఏం చేస్తున్నాడు అంటే వాడు అరటి పళ్ళు పట్టుకుపోయాడు. పట్టుకుపోతే అవి తిని బాగాలేదు ఒక్కొక్కటి తీసి వాడు మొహం మీద కొట్టాడు. అన్ని కొడుతుంటే వాడు ఇంకా నయం వీడు అన్నాడు. ఎందుకు ఇంకా నయం అంటున్నాడు అంటే వాడు అనుకున్నాడు ఇంతకు నేను అవి పట్టుకొద్దాం అనుకున్నా కపిత్తలు ఇది పట్టుకొద్దాం నాకు సరైన సమయం తీసుకొచ్చడం లేదు, అందుకని అరటిపళ్ళు పట్టుకొచ్చాడు. అరటిపళ్ళతో కొట్టే దైవం అయింది, అదే వాటితో కొట్టి కవిత్వం అది వెలుగపళ్ళు కథ నా తగ్గబర వెలిగిపోతుండే ఇంకా నయం అన్నాడు. రాజుగారి దగ్గరికి రాజుగారికి ఇష్టమైనటువంటి వాటిని తీసుకువెళ్ళి రాజుగారి యొక్క మన్ననలు పొందాలనేటువంటి విధానంలో ఉంది. కనుక ఆ ఆస్థాన ఎక్కడ పెట్టారు మరి పట్టుకొచ్చినవి? ఇవ్వండి పొట్టగిళ్ళు ఉంటే తీసుకొచ్చి వేస్తారు. ఇవి అట్లా కాదు కదా, ముందరే ప్రాంగణంలో అంపారు. అయితే అప్పుడు అవి ఏమైపోతుంది, ఆ ఏనుగులన్నీ అక్కడ ప్రాంగణంలో కట్టి వేస్తే వాటి యొక్క మదజలంతా కింద పడి అదంతా తడితడిగా అయింది. అది ఎట్లాంటిది? ఆస్థానం కూడా ఎట్లాంటిది? తదీయం, అతనికి సంబంధించినటువంటి అజిరం అది. అది ఇంకా ఎట్లాంటిది? అనేక రాజన్య రథాశ్వ సంకులం. అనేక రాజన్యులు అంటే రాజుల యొక్క సమూహాన్ని రాజన్యం అంటారు, రాజుల కుటుంబాన్ని. కనుక రాజన్యుల చేత అనేక రాజన్యుల యొక్క రథాల యొక్క అశ్వాలు కూడా వాళ్ళు గుర్రాల మీద, వాళ్ళు కూడా రథాల మీద వచ్చారు కదా. వాళ్ళు వచ్చిన ఏనుగులు ఎక్కి రాలేదు, వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవ్వడానికి వాళ్ళు కావాలి కదా, ఏనుగులు ఇచ్చిపోతారు. కనుక రథాలు కట్టుకొస్తే రథాలు గుర్రాలు అక్కడ కట్టి వేస్తారు. కనుక ఆ మొత్తం పెద్ద ప్రాంగణం ముందర ఉన్నటువంటి మొత్తం ప్రదేశం అంతా కూడా ఒకవైపు గుర్రాలు వాటితోని రథాలతోని గుర్రాలతో నిండేటువంటి, మరొక చోట ఏనుగులతో ఉన్నది. ఆ ఏనుగుల యొక్క మదజలంతా కూడా కింద పడిపోయి మొత్తం అంతా బురదైంది అనమాట. ఆర్ద్రత అంటే తడిసింది అంటే బురదైంది. అంత అంటే అంత శ్రమంగా వారి యొక్క కారుతుంది మదజలం అట్లా.
ఆ మదజలగారం చేత దాని చేత ఆర్ద్రత్వాన్ని అది కల్పింపజేస్తున్నాయి అని చెప్తాను. అంటే దీంట్లో చెప్పడంతో ఏం కానీ స్ఫురిస్తుంది మనకు, ఇక్కడ బురద చేస్తున్నాడు అనేటువంటిది అది మంచిదా చెడా లేకపోతే తిడుతున్నారా మెచ్చుకుంటున్నారా అంటే ఒక రకంగా ఒక పెద్ద సీన్ కనబడుతుంది మనకు. ఏంటి చాలా ఉదాత్తం, అనేకమైన రాజనుడు వాళ్ళ సభలోకి ఎంతమంది రాజులు వచ్చారు, ఎంతమంది రాజులు వచ్చు, ఆయనకు ఎన్ని రకాలైనటువంటి కానుకలు వస్తున్నాయి అన్నప్పుడు ఒక ఉదాత్తమైన విషయం చెప్పారు కనుక నేను ఉదాత్తాలంటాను అన్నాడు. ఒక గొప్పమైన సంపదను దాన్ని తెలియజేయడం అనేటువంటిది కూడా ఉదాత్తాలంకారంగా అనేక రాజన్యరథాశ్వసంకులం తదీయమాస్థాననికేతనాజిరం నయత్యయుగ్మచ్చదగంధిరార్ద్రతాం భృశం నృపోపాయనదంతినాం మదః. దీంట్లో మరి శైలజ గారు మీరు చదివి సందులు చెప్తారా? సందులు తెలియట్లేదు గురుగారు. ఏముండదు, ఏముండదు, సింపుల్ గానే ఉన్నాయి. చూడండి చూడండి వస్తాయి. చూడండి మీరు రాజా గారు మీరు చెప్పండి. మసాలా ప్రయత్నం ఏంటి సందులు మీరే చెప్పండి సార్. అనేక రాజన్య రథ అశ్వ సంకులం. రథ అశ్వ అన్నట్టు రథ అశ్వ సవర్ణ దీర్ఘ సంధి చిన్నగానే ఉన్నాయండి. తదీయం ఆస్థాన నికేతన అజిరం. నికేతన అజిరం ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. నయతి అయుగ్మచ్చద గంధిర ఆర్ద్రతాం. గంధి ఇక్కడ నయతి అయుగ్మ అన్నాడు కదా, అక్కడ రణాదేశ సంధి వస్తుంది. గంధి ఆర్ద్రతాం, గంధిరార్ద్రతాం విసర్గ సంధి వస్తుంది. తర్వాత భృశం నృప ఉపాయన అన్నాడు, నృపోపాయన గుణసంధి. అంతే, వెరీ సింపుల్, ఏం లేదు. అయుగ్మచ్చద అక్కడ చుత్వ సంధి వస్తుంది. చెత్త సంధి అంతే. అయుగ్మ చద వాడు మామూలు చకారమే, అంటే చకారం ఉంది లాగా మనం ఇంకొక చకారం వచ్చేస్తుంది. అంటే భృశం ఏంటన్నారు భృశం చెప్పారు. గురువు గారు చెత్తం అంటే చకారం మాత్రమే వచ్చేది. చెత్త సంధి అంటే ఆ చెత్త ఎందుకు వస్తుంది? హ్రస్వం తర్వాత చకారం ఉంటే, హ్రస్వ అకార అకార హ్రస్వ అకారం తర్వాత చెత్తం ఉంటే ఈ చెత్తం చకారం ఉంటే చెత్తం వస్తుంది. ఒక హ్రస్వం తర్వాత దేశీ ఛందస్సు అని ఇకారం తర్వాత చెత్తం వస్తుంది. చెత్త సంధి అని అది ఒక అంటే దేనికి లేదు, ఒక చకారం 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 వస్తుంది, చెత్తం అంటాం. నిరుపాపదే సుపాయనం గుణసంధి. రెండు సవర్ణ దీర్ఘ సంధులు, రెండు విసర్గ సంధులు, ఒక గుణ సంధి, ఒక చెత్త సంధి. సంధి గురువు గారు నయతి అయుగ్మ నయతి అయుగ్మ అంతే అంతే. తర్వాత విసర్గ సంధి, విసర్గ సంధి, గంధిరార్ద్రత. తర్వాత గుణసంధి నృప ఉపాయన, నృపోపాయన. ఇది చెప్పండి, సమాసాలు చెప్తారా శైలజ గారు? చూస్తాను కూడా, చాలా ఉన్నట్టుగా ఉన్నాయి. చూడండి, సమాసాలు బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఒక దాంట్లోనే ఎక్కువ ఉన్నాయి. అనేక రాజన్య రథాస్య సంకులం. ఎందుకు కొన్ని తెలియలేదు. కొన్ని రాజ్ఞామపత్యాన్ని పుమాంసో అంతే, ఇదేదో తెలియలేదు. అనుకున్నా
అనేక రాజస్య రథాస్య సముఖులం రాజ్ఞామపత్యాన్ని పుమాంసో రాజన్యాః రాజన్యాః. తదితం. అదేనా? మళ్ళీ అదే అందులోనే మళ్ళీ రథనామస్యానాం తర్వాత ఉన్నాయి, తర్వాత చెప్పండి. మొత్తం వరుస మొత్తం చెప్పు. పదం కదా, అంత పదం వరకు సమాసం ఒకటి తర్వాత అన్ని కలుపుకుంటూ తీసుకుని పోవాలి. వరుస చెప్పుకుని తర్వాత చెప్పండి. రాజన్యాదం రాజన్యానాం రథాః. రాజన్యాం రాజన్యాః రాజన్యానాం తదితం. రాజన్యుల యొక్క రథాలు. రథానామస్యానాం సమాహారం రథాస్వం. ఇట్లా. ఇదేంటి ఇది తదితం. ఏది సమాహారం రథాస్వం. రథానాం అశ్వా రథ సమాహార ద్వంద్వం. సమాహార ద్వంద్వం. రథాశ్చ సమాహారు రథాలు అశ్వాలు. అనేకేచ అనేకేచ తే రాజాంచ అనేక రాజన్యాశ్చ. ఇది ద్వంద్వం. కాదు కాదు, కర్మధారే. కర్మధారేమా? చకారాలు గురుగారు, చకారాలు 2 వచ్చాయి మరి. ఇక్కడ చకారం 2 వస్తాయి, మధ్యలో అనేక బహువచనం ఉన్నది కాబట్టి తే ఉంటది మధ్యలో, అట్లా అనేకాశ్చతే రాజా అనేనా? అనేకేచ తే రాజన్యాశ్చ. తే ఉంది కదా, అవునవును. అనేకేచ అంటే ఏకవచనం అసలు వస్తుంది, ఏకవచనం అసలు వస్తుంది. కర్మధారే. అనేకేచ తే రాజన్యాశ్చ. తే వచ్చింది కదా. అనేక రాజన్యానాం రథాశ్వం అనేక రాజన్య రథాశ్వైః సంకులం రథాశ్వ సంకులం. అంతేనా? రథాశ్వం అంతే అంతే. ఈ షష్ఠి గురుగారు. రథాశ్వేన సంకులం, అనేక రాజన్య రథాశ్వేన సంకులం. షష్ఠి అనేక రాజన్యానాం రాజస్య అనేక రథాస్వం షష్ఠి. ఏది అనేక రాజన్యానాం రథాస్వం. షష్ఠి షష్ఠి వ్యక్తి షష్ఠి పురుషం. షష్ఠి తత్పురుషం. అనేక రాజన్య రథాశ్వేన సంకులం. అది అంటే అది సమాహారం అయినప్పుడు అప్పుడు అనే సమాహార ద్వంద్వం కదా, కనుక ఏకవచనం అయింది. సమాహార తృతీయ అన్నమాట, తృతీయ తత్పురుషం. అనేకాశ్చ రథాశ్చ అశ్వాశ్చ అని తీసుకుంటే, బహుజన తీసుకుంటే అశ్వైః అని. తర్వాత దీన్ని ఏమనాలి? తస్యేదం తదీయం. తదీయం తస్యేదం తదయ తత్ తదితమే. ఆస్థాన నికేతనాజరం ఆస్థానస్య నికేతనం ఆస్థాన నికేతన సాధ్యం. ఇది షష్ఠి తత్పురుష. అయుగ్చదగా అయుగ్మ ఇంకోటి అజిరం ఆస్థానస్య నికేతనం ఆస్థాన నికేతన సాధ్యం. మళ్ళీ తర్వాత దాంతోని అజిరంతో ఆస్థాన నికేతనస్య అజిరం. అజిరం ఆస్థాన నికేతన తత్ నికేతన అది అయుగ్చద గంధి అయుగ్మాని చదా ఏషాంతే అయుగ్మచ్చదా బహురి. యుగ్మాన్ భవంతి, యుగ్మాన్ కూడా అనుకోవచ్చు మనం ముందు. మళ్ళీ అయుగ్మచ్చదానాం పుష్పాణి అని అయుగ్మచ్చదాని. మళ్ళా మరొకటి అయుగ్మచ్చదానాం గంధి ఇవ గంధో యస్య సహ అయుగ్మచ్చద గంధి. పుష్పాణి పుష్పాణి అయుగ్మచ్చదాని అయుగ్మచ్చదానాం గంధి ఇవ గంధో యస్య సహ అయుగ్మచ్చద గంధి. ఇది బహురి. రైట్ రైట్. ఆర్ధతాం ఛదము అనే ఛదములకే పుష్పాలు అనే అర్థం చెప్పుకున్నారు. అంటే ఇది పుష్పాణి అని మధ్యలో వచ్చారు. అర్థం వస్తుంది. ఆర్ధతాం ఆర్ధస్య భావం ఆర్ధత. ఇది షష్ఠి షష్ఠి కాదు, అంత భావంతో ప్రత్యయాలు తాప్రత్యాలు అన్నీ కూడా అంటే ఆర్ధస్య భావ ఆర్ద్రత తాత్వం ఈ 2 కూడా తద్దిత మధుభర్తంలో వస్తాయి. మధుభర్తమా తలది ఆర్ద్రత్వంతో ఆర్ద్రత భావం. నృపోపాయన దంతినం ఉపాయనాన్ని నృపోయనాన్ని. ఇది
తృతీయ అవదు. నృపాణంగా షష్ఠి 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 నృపాణ అవును గురుగారు. రూపోయినాని చ తే దంతి నచ్చ. రూపోయినాని చ తే దంతి నచ్చ. రూపోనాయ నృపోపాయ దంతినః తేషాం నృపోనాయ దంతినః. దంతినాం. దంతినాం. నమస్కారం అండి. వచ్చాను. నమస్కారం అండి. దర్శనం అయింది. ఇదిగో అంతా అరేంజ్మెంట్లు అంతా చేసుకొచ్చాం సెక్టర్ లో వెనక్కి వచ్చాం. అయ్యయ్యో. అంటే ఆ ట్రైన్ మీ దగ్గర స్టార్ట్ కదా? ఆ ట్రైన్ మీ దగ్గర స్టార్ట్ కదా? లేదండి, మాది కొంచెం పక్కకు ఉంటుందండి మెయిన్ లైన్ నుంచి. కాదు, ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది అది మీ పై? వైజాగ్ నుంచి అండి. ఇది వైజాగ్ టు గాంధీనగర్ కావచ్చు అనుకుంటా. అచ్చా. వీళ్ళు మాట్లాడారు మా వాడితోని. నేను మాట్లాడానండి. ఆయన ఎక్కడ 40 మంది వస్తున్నారు కదా. అవును, బస్సు. అందుకని నేను మా ఇంటికి వచ్చానంటే ఎక్కడండి 40 మంది అన్నాడు. అబ్బో, ఇంటికి ఏమవుతా ఊరికే అడ్మిట్ అవుతారు. అది 40 మంది అంటే సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తానండి, మీరు ఎక్కడ అన్నది డిసైడ్ చేసుకుని అన్నారు. రేపు ఉదయం వెళ్తారట సమర్లకోట. సమరం పొద్దు అవుతాడు. తోలు బయలుదేరారు, ఇక్కడ సమరకు బయలుదేరారు, పొద్దున చేరుకుంటారు. లేదండి, ఇంకా నైట్ స్టే ఎక్కడ అని ఆలోచిస్తున్నాం అన్నారు. ఎక్కడ ఆపుతారు? ఇటువైపు 4 ఉన్నాయి మొత్తం. వెహికల్ ఏమిటి, ఎలా వచ్చారు? ఏదైనా వెహికల్ తీసుకొచ్చారా? బస్సులోనే వాడు బస్సు తీసుకున్నారు. ఇక్కడి నుంచి బస్సులో నన్ను రమ్మన్నారు. రమ్మన్నారు కానీ నేను ఇక ఒకటే, మా తల్లి ఉంది ఒబ్బడి ఇక్కడికి ఒకటి. తర్వాత ఎల్లుండి పెన్షన్ డే కార్యక్రమం. నేను ఇక్కడ ఈ మండల స్థాయి అధ్యక్షుడి పెన్షనర్లకు. దానికి కంపల్సరీగా నేను ఉండాలి. ఆ రిపోర్ట్ తయారు చేయడం అంతా బిజీగా ఉంది. అంతవరకు నేను రాదని చెప్పాను. కాంతన జనరల్ సెక్రటరీయా? తాలు మొత్తం ధర్మపురి మండలానికి కాంతన జనరల్ సెక్రటరీ అంటున్నా. కాంచనే కాంతన అయిపోయింది. ఆయనే ఇదివరకు ప్రెసిడెంట్ గా ఉండే. అప్పుడు నేను సెక్రటరీ ఉన్నాను. నిరుడు లాస్ట్ ఇయర్ జూన్ లో ఎలక్షన్ మళ్ళీ జరిగితే దాంట్లో నేను మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాను. ఆయన విరమించుకున్నారు. కాంతన గారు కాంతన గారు ప్రస్తుతం ఆయన ఇంట్లో నుంచి కదే స్థితిలో లేరు. అంటే ఎక్కువ రారు, వస్తారు కానీ ఇంట్లో తిరుగుతుంటారు. ఆరోగ్యం సహకరించడం లేదని. ఇప్పుడు నేను విరమించుకుంటా అంటే నాకు కూడా కట్టారు ప్రెసిడెంట్. లోకలే ఉంటారని ఇంట్రెస్ట్ లేకుండే, అంటే ఏకగ్రీవంగా ఎందుకలే, పోటీలు ఎవరు లేరు. ఉంటే సంతోషం. ఎందుకంటే బలవంతంగా నన్ను అందరు కలిసి ఉండాలి. జగిత్యాల జిల్లా మొత్తం వాళ్ళకి కూడా నేనంటే ఇంట్రెస్ట్ ఉండాలి అని వాళ్ళు కూడా చేశారు. కార్తీక మాసం అయిపోయాక వేశారండి ట్రిప్. ఏం వాళ్ళు ఒక రోజు 10వ తారీఖు వెళ్ళాలి వాళ్ళు. అప్పుడు కరెక్ట్ అమావాస్య రోజు వెళ్ళారు రాత్రి. నేను ఏం అదే అమావాస్య రోజు, అమావాస్య రాత్రి అమావాస్య రాత్రి వదిలి పెట్టారు వాళ్ళు సాయంత్రం. అందుకని ఆ రోజు క్లాస్ లేదని చెప్పాను. అది కారణం. వాళ్ళు 7ంటికి అందరు కానీ వాళ్ళు వెళ్ళేసరికి బస్సు వచ్చి వెళ్ళేసరికి 9 అయిపోయింది. అక్కడ బీచ్ వచ్చి వాళ్ళు కాకినాడలో స్టే చేస్తున్నారండి. ఇవాళ నాకేం తెలియదు వాళ్ళ ప్రోగ్రామ్ గురించి. కాదు, ఇప్పుడు మాట్లాడాను ఆయనతో. అదే మీతో ఇంటరప్షన్ వచ్చింది, అదే ఆయనే చేశారు ఫోన్. ఉత్తమ్ పురుషోత్తం కాకినాడలో స్టే చేస్తున్నారు. అట్లానా? అదే ఉదయం 6 గంటలకి మేము దర్శనానికి వెళ్ళిపోతామని చెప్పారు. అయితే నేను మిమ్మల్ని వీలైతే రాత్రి కలుస్తానని చెప్పాను. రాత్రి కలుస్తారా? కాకినాడే కదా? ఓకే, పర్వాలేదు. నేను కాకినాడే కదా. కాకపోతే మీకు చలిలో వెళ్ళాల్సి వస్తుంది. అదేమీ లేదండి, చిన్నపిల్లలు.
ఉమ్. అంటే ఈ మొదటి ఈ 4 కవర్ చేస్తారు కావాలండి. ఇక్కడ ఇటువైపు ఏమండి? 4 ముందు కవర్ చేస్తారు కావాలా మన వైపు ఉన్నవి. అనుకుంటాను. అవునండి అనుకుంటాను. తర్వాత అమరావతి అటు వెళ్తారు అనుకుంటా. అలా వచ్చింది. అమరావతి అదే విజయవాడకు వెళ్ళారు. వెళ్ళి అయిపోయింది అనమాట అది. డైరెక్ట్ విజయవాడ అమరావతి కూడా విజయవాడకి అయిపోయింది. అమరావతి కూడా అయిపోయిండొచ్చు. అయిపోయింది. ఉమ్. అటు నుంచి ఏలూరు అటు ఇటు ఏదో అందండి ఇంతకు. పాలకొల్లు అండి. పాలకొల్లు ఉంది. తర్వాత ద్రాక్షారామం పాలకొల్లు. నేను సోమారామం ఉంది. ఇటు భీమవరం ఉంది. మా చావలి వారు నిష్టల వారు రమ్మన్నారు. నేను దీంట్లో వస్తే మీరు వచ్చింటే బాగుండరా. మీరు రండి చక్కగా. శైలజ్ గారు మనం ప్లాన్ చేసుకుందాం అండి. గురువు గారిని తీసుకెళ్దాం. అదే అండి. అదండి మొత్తం పంచారామాలు కూడా. అయితే ఎప్పుడైనా మా బయలుదేరి ఉండవలసింది మీరు కూడాను. ఏమండి? గురుగారు కూడా బయలుదేరవలసిందే. ఏంటంటే దీంట్లో ఇక బస్సులో వెళ్తే బస్సులో కష్టం ఉండదు. బస్సులో వెళ్తే వెళుతూ పాడు పరుగులే అక్కడ ఉండదు, అది ఉండదు ఇక్కడ కూడా. అయినా మీకు అవసరం లేదు. మీరు ట్రైన్ లేజర్గా ఉండదు అది. రేపు ఎల్లుండి రాత్రి వరకు ఇక్కడ వచ్చేస్తారు వాళ్ళు. ఎల్లుండి శనివారం సాయంత్రం అందుకోవాలి. ఆదివారం నుంచి ధనుర్మాసం పూజలు ప్రారంభం అవుతాయి. దానికి ఉండాలి అని వాళ్ళకి తప్పదు అన్నమాట. అంటే ఇక్కడ మా మాతామహులది, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళది దేవాలయం ఇక్కడ. శ్రీ సీతారామస్వామి దేవాలయం. దానికి అంటే నరసింహస్వామి దేవాలయం కూడా ప్రధానం. దీంట్లోనేమో సరే జనరల్ గా ఊరంతా వస్తుంటారు. నరసింహస్వామి దేవ వైష్ణవులు ఉంటారు, ముఖ్యంగా బ్రాహ్మణులు చెప్పేవాళ్ళు ఉంటారు. నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి అభిషేకం అయినాక చివరి దాదాపు 506 ప్రాంతాల్లో ఈ అవతారాల కరకు నేను పురాణం చెప్తుంటాను. వాళ్ళు ఒక 5 నిమిషాలు అంటే ఆ పురాణంలో ఒక 5-6 శ్లోకాలు, చిన్నది ఒక 30-30 శ్లోకాలు కూడా నేను వీలైతే వెళ్ళి చెప్పడం. సరే నా విషయం వాళ్ళకి మాత్రం కంపల్సరీగా సీతారామ దేవాలయం దాంట్లో కంపల్సరీగా కూడా ఉండాల్సి వస్తుంది. దాంట్లో వాళ్ళు ఉండాలి కనుక వాళ్ళు రూల్ పెట్టారు. కంపల్సరీగా మీరు శనివారం రాత్రి వరకు వస్తా అంటే మేము వస్తాం, లేకుండా రామంటే. దాంట్లో మా కాళీ సంగనవాడ నరసయ్య గారు ప్రిన్సిపల్ కూడా ఇప్పుడు దాంట్లో ఉన్నారు. సంగనవాడ మీరు చేసి కానీ ముద్రాజ గారు ఉన్నాడా దాంట్లో? దాంట్లో ఉన్నారు. సంగనవాడ నరసయ్య ఉన్నాడు. మా చెల్లె వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. వాళ్ళు ఈ కార్యక్రమం ఉంది అని చెప్పి వాడు ధర్మపురికి వచ్చి ధర్మపురి బస్ ఎక్కి మళ్ళీ ఎట్లా వెళ్ళారు. పంచారామ దర్శనం అంటేనండి ఒక గుంటూరుది చూసేయచ్చు, కానీ మిగతా వాటికి హాయిగా ఈ ఏలూరు కాకినాడ దిగిపోయి ఈజీగా టాక్సీలో తిరిగేచ్చు. తక్కువ దూరంలో ఉన్నాయండి. నేను అన్ని దగ్గర దగ్గరే ఇవన్నీ 4. అదొక్కటే దూరం, అదొకటే. అది అమరారామం దూరం అండి. భీమవరం వెస్ట్ గోదావరి, క్షీరారామం కూడా వెస్ట్ గోదావరి, పాత వెస్ట్ గోదావరి. ఈ ద్రాక్షారామమును ఈ సామర్లకోట ఇవి 2 ఈస్ట్ గోదావరి. 2 గోదావరి జిల్లాల్లో 4 ఉన్నాయి. వైజాగ్ కవి సమ్మేళనానికి వచ్చినప్పుడు మేము అన్నవరం పోయి దర్శనం చేసుకొని అక్కడి నుంచి సామర్లకోటకు అదే పిఠాపురం నుంచి అక్కడ దర్శనం చేసుకొని కార్ ఎంగేజ్ చేసుకొని 4 కవర్ చేసి వచ్చాం. ఒక అమరావతి మిగిలింది. నేను వైజాగ్ నిరుడు వచ్చినప్పుడు కొండటి తిప్పర్తి పోయేదంటే వైజాగ్ వచ్చేది. మొత్తానికి కానీ మరి రాత్రి టైం ఎక్కాను. మళ్ళీ ఉన్నంతసేపు అదే హాల్లో ఉన్నది వెళ్ళి వచ్చాను. నిజానికి ఎంత దూరం వెళ్ళిందో కనీసం ఇంకేదో చూడొచ్చే కానీ చూసే అవకాశం లేదు. తెల్లవారి దీపావళి ఇంకోటి ఎలక్షన్స్ ఆ తెల్లవారి అంటే అక్కడ జరిగినటువంటి మరునాడే ఇక్కడ జగిత్యాలలో మా ఈ ఎలక్షన్స్ ఉండేవి. పెన్షన్ అసోసియేషన్ ఏమిటంటే నాకు తగ్గట్టుగా డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఎప్పుడు వస్తుంది అడ్జస్ట్ అవుతుందని అనుకోకుండా ఎలక్షన్ డేట్ అయినాక అప్పుడు నాకు అక్కడిది వచ్చింది. అందుకొరకు ఆగకుండా ఇక్కడ వచ్చి డైలీ మళ్ళీ ఇమీడియట్ ఎలక్షన్ జగిత్యాల ఎలక్షన్స్ అటుంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ ఉన్నాను. ఎంత ప్రోగ్రామ్ అంటే విశాఖపట్నం నుంచి ధర్మపురి ఎలక్షన్స్ వెళ్ళి ఎలక్షన్స్ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్
నేను తొప్పగొడతా అన్నది ఇదేం ప్రోగ్రామ్ అంటే ఇట్లా పెట్టారు. కనీసం వస్తే ఇక్కడ ఏదో ఉండి వారం అవును. రోజులు క్షేత్రాలు అది చూసుకోవడానికి ఏమండి ఏమీ లేకుండా అని చెప్పి వైజాగ్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి అటువైపు చూడాల్సి. ఆ, ఓ అక్కడ చాలా ఉన్నాయి. అలాను. మేము వైజాగ్ లో 3 days ఆగి ఆ, అవన్నీ చూసి వచ్చాము. అవును. కనక మహాలక్ష్మి టెంపుల్, ఆ, దేవీపురము, వినాయక్ టెంపుల్ లోకల్ సపర్ణ. గా ఉన్నాయి రామకృష్ణ, ఉమ్. అవన్నీ చూసాము. 3 days ఉన్నాము. అరసవల్లి, శ్రీకూర్మం ఇంకొంచెం కొంచెం ముందుకు వెళ్తే. కొంచెం అవన్నీ కవర్ చేసి వచ్చాను. వైజాగ్ వచ్చానంటే అవన్నీ చేసి వచ్చేసి. శ్రీకూర్మం అవన్నీ చూసాము. ముఖలింగం అవన్నీ చూసాం. అవి చూసారా? దాదాపుగా ఒక పూరి 20 ఆంధ్ర మహావిష్ణు ఆ, దేవాలయం కూడా అక్కడే ఉంది ఆ, కదండి, అది ఇటు వేరే కాదు. ఇక్కడ శ్రీకాకుళం దగ్గర. అది వేరే, అది వేరే, అవనిగడ్డ దగ్గర ఇది. అది వేరే శ్రీకాకుళం. మోపిదేవి దగ్గర అవనిగడ్డ ఇటువైపు అది. మోపిదేవి. మోపిదేవి మేము పోయినప్పుడు పోయినాము. అంటే దిగలేదు కానీ చూసుకుంటూ పోయినా శ్రీకాకుళం. ఏమో నా కొడాలి ఇదైంది కదా. రెండు ఉన్నాయా శ్రీకాకుళం? దానికి నేను పోలేదు. దానికి పోలేదు. 2 శ్రీకాకుళం ఉన్నాయండి. అది ఈ శ్రీకాకుళం వేరు, అది వేరు. ఇది వేరు, ఇది పల్లెటూరులేండి. ఇది మండలము. ఆ రోడ్డు దగ్గర పక్కకే ఉంది గుడి. గుడి దూరాన్ని చూసాం, బస్సులో పోతున్నాం, దిగలేదు కానీ చూసాం. మోపిదేవి పోగా చూసాం. అది మోపిదేవి చాలా ఫేమస్ అండి అది. అబ్బో చాలా ఫేమస్ అది. ఓల్డ్ టెంపుల్ కూడా ఓల్డ్ చాలా. కొన్ని ప్రోగ్రామ్ ఇట్లానే ఫిక్స్డ్ అయిపోతాయి ఎటు కాకుండా. నిరుడు లాస్ట్ ఇయర్ కలకత్తాకు పోయిన, కలకత్తా కాశీకి పోయినాను. కలకత్తా తెల్లారే కాశీకి వెళ్ళాలి. కలకత్తా కూడా ఎక్కువ రోజులు ఆగట్లేదు. అక్కడ కలకత్తా పెళ్లి కాక ఇమీడియట్లీ తెల్లారి ఒక దేవాన్ని చూసుకోవడానికి అంతే. అక్కడ ఏదైంది పెళ్లి సాయంత్రం కాశీకి వెళ్ళిపోయాం. కాశీలో కామాఖ్య నుంచి రాగా హౌరాలో ఆగాము 2 days. అక్కడి నుంచి మేము కూడా ఆగాం. మీరాగిరి మేము కూడా ఆగాం. మీ గ్రూప్ ఆగాం, మేము గ్రూప్ మేము కలిసే వెళ్ళాం. పూరిలో 2 days, వైజాగ్ లో 3 days. అవన్నీ కవర్ చేసుకొని వైజాగ్ లో ట్రైన్ ఎక్కి వచ్చేసాం. రాజయ్య గారు మేము కలిసే వెళ్ళాము. వచ్చేటప్పుడు కామాఖ్యలో 10 days ఉన్నాం. కలిసే ఉన్నాం. ట్రైన్ లో కలిసే పడుతుంది. సికింద్రాబాద్ లో కలిసి ఎక్కామంటే ఇప్పుడు మళ్ళీ 50 hours 50 గంటల ప్రయాణం ట్రైన్ లో. దాదాపుగా 2 రోజులు పొద్దున్న 7 ఎక్కితే తెల్లవారుగా ఇంకో నాటి తెల్ల పొద్దున్న 7 చేరాం. మరి కాదండి, భోజనానికి ఎలా చేస్తారు? మీరు ఎన్ని తిరిగేస్తున్నారు, నాకు తల తిరిగిపోతుంది అంతే. మీరు టిఫిన్లు పట్టుకుపోయినా టిఫిన్లు ట్రైన్ లో వస్తారు. ట్రైన్ లో తీసుకోవడము, పట్టుకుపోయిన టిఫిన్లు, ఫ్రూట్స్ అవి కొనుక్కుంటా తినుంటా అంతే. వాటర్ బాటిల్ కొనుక్కుంటా ట్రైన్లు ప్రయాణం 2 రోజులు కలిసి అందరం కలిసి 2 రోజులు ఉండడం అది అందరికి నమస్కారం చేయాలి. ఎంత తిరిగి వచ్చారంటే. నేను భోపాల్లో ఉన్నానండి. భోపాల్, ఉజ్జయిని చూసాము. భోపాల్ నుంచి హైదరాబాద్ కి రావడానికి ఏడుపు వచ్చేసేది నాకు. భోపాల్కి వెళ్ళాము మేము. భోపాల్లో నుంచి అక్కడ ఏదో ఉండి ఉజ్జయిని కాదు, భోపాల్ పక్కకే అదేది బుద్ధుడిది ఏది ఉంది కదా స్తూపం. సాంచి కాశీ దగ్గర. సాంచి కాదండి, సాంచి కాదు. భోపాల్లో దిగి ఒక దాదాపు 20-25 ఏళ్ల క్రితం స్టూడెంట్స్ తీసుకొని మేము వెళ్ళాము. మా ప్రిన్సిపల్ నరసయ్య గారు, నేను, ఇంకొక హిస్టరీ లెక్చరర్, ముగ్గురం స్టాఫ్ గా 30 మంది స్టూడెంట్స్. ఫస్ట్ దిగింది భోపాల్లోనే. ఇట్లా సాంచి అనే వెళ్ళొచ్చు సార్, కానీ అక్కడ స్తూపం లేదు. అక్కడ స్తూపం అక్కడ లేదు. తీసుకెళ్లి ఢిల్లీ దగ్గర ఒక మ్యూజియం లో పెట్టారు దాన్ని. ఇది మాత్రమే ఎంబ్లం ఉంది చూసారా, సింహాలది ఎంబ్లం, అది ఉంది అక్కడ. మేము పోయినప్పుడు ఉన్నట్టు గుర్తుందా నాకు? ఉంది గురుగారు, అది కింద పడేశారు. మేము వెళ్ళినప్పుడు అయితే కింద పడేశారు. దాని మీదే మా అమ్మగారు కూర్చోనండ్రి. మ్యూజియం అట్లా అమరావతి లాగానే, అమరావతి స్తూపం లాగానే అక్కడ ఉంది. స్తూపం ఉండింది గురుగారు, అక్కడ ఉండింది. కానీ పడిపోయింది గురుగారు మేము వెళ్ళినప్పుడు. మేము 2007 లో వెళ్ళాం గురుగారు. అక్కడ ఉండలేదు, తీసేశారు. అప్పుడు అక్కడి నుంచి తీసేసుకొని అక్కడ మ్యూజియం లో పెట్టారు దాన్ని. దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం మేము పోయినాం. తీసుకెళ్ళిపోయారు. పెద్ద తలకాయ నొప్పి, చాలా ఇబ్బంది. మొత్తం స్టూడెంట్స్ తీసుకొని మొత్తం
మొత్తం నార్త్ టిప్ అంతా రిజర్వేషన్, ట్రైన్ రిజర్వేషన్స్. ముందే ఒక 4-5 నెలల ముందు బుక్ చేసుకుంటే అవన్నీ అక్కడక్కడ సెట్ చేసి ఉంటాయి. రాత్రి వెళ్ళాలి వాళ్ళ స్టేషన్ మాస్టర్ కలిసి వాళ్ళ దాన్ని తీసుకొని ఎక్కడో ఒకళ్ళు 30 మందికి ఒక చోట దొరకలేదు. ఎవరెవరు రకరకాల కంపార్ట్మెంట్లు ఎక్కడ ఎవరు ఎక్కడ కదా. అందరు దిగువ చెప్పడం అది అక్కడ అట్లానే ఆ సమయంలో కలకత్తా కూడా వచ్చాం. కలకత్తాలో కూడా వెళ్ళాం. అట్లా ఇట్లా అంటే ఇట్లా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి మళ్ళీ కాశీకి వెళ్ళి, మథుర, ఆగా ఇది తాజ్మహల్, ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి ఆగ్రా కలకత్తా, ఆగ్రా, కాశీకి వెళ్ళి, కాశీ నుంచి మళ్ళా కాశీలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బౌద్ధస్తు అవన్నీ కూడా గయాకి వెళ్ళాం, సారనాథ్, గయా. అక్కడి నుంచి మళ్ళీ కలకత్తా నుంచి మళ్ళీ భువనేశ్వర్, అట్లా విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి విజయవాడకి వచ్చరికి మొత్తం విజయవాడ తొక్కుతుకైపోయింది. అడిగా విజయవాడకి అమరావతి, అక్కడికి పోదు అమరావతి అంటే మేము నుంచి కాదు అన్నారు. మరి మేము కానీ మీరు పోయారంటే మేము ఇక్కడ ఉంటామన్నారు. అది మళ్ళీ విజయవాడ అంతా వెళ్ళొచ్చు. ఓకే, నేను సెలవు తీసుకుంటాను. కొంచెం అందరూ కూడా తీసుకుంటాం, అందరూ కూడా తీసుకుంటున్నాం. ఓకే ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యః స్వస్తి. శుభరాత్రి గురుగారు. శుభరాత్రి. ఎండ్ చేస్తున్నా గురుగారు.